ఈరోజు మనం టమాటో చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి. అందులో కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కాస్త మెంతికూర, కావాల్సినవి చిక్కుడుకాయలు. ఇవి సరిపోతాయండి, కర్రీ రెడీ అయిపోతుంది. తాలింపు వేసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కాస్త పసుపు వేసుకొని వేగనివ్వండి. అలా వేగుతున్న దానిలో మీరు చిక్కుడుకాయలు కడిగి పెట్టుకుని చిక్కుడుకాయలు వేసేసుకోండి. అలా వాటిని మగ్గిస్తూ అలా మగ్గుతున్నప్పుడు మీకు కావాల్సినంత ఉప్పు అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని కలుపుకొని అందులోనే మనం పక్కన కడిగి పెట్టుకున్న మెంతికూర ఏదైతే ఉందో అది కూడా ఆ టైంలోనే వేసేసుకొని బాగా కలుపుకోండి. అలా ఒకటికి 2 సార్లు మీరు మూత పెట్టి మగ్గిస్తూ ఉంటే ఏమవుతుందంటే చిక్కుడుకాయ మెత్తగా ఉడికిపోతుంది. అలా మెత్తగా ఉడికిన చిక్కుడుకాయలు మీరు టమాటో, కారం వేసేసి మూత పెట్టండి డైరెక్ట్గా, అప్పుడే కలపొద్దండి. మూత తీసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మీరు కలిపితే మెత్తబడిన టమాటో చిక్కుడుకాయ కలిసిపోతాయి. అలా ఒకటికి 2 సార్లు మీరు కలుపుతూ కావాల్సిన కొత్తిమీర అవి వేసేసుకొని ఆ టేస్ట్ కూడా వాటికి పట్టేస్తుంది. అప్పుడే వేసేయండి కొత్తిమీర. ఆ తర్వాత అలా కలుపుతూ మూత పెడుతూ చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని కాస్త కొత్తిమీర వేసుకోండి. కర్రీ రెడీ.